హాయ్ ఎవరివన్. ఈరోజు మీకు సబ్ డొమైన్ ఎనిమరేషన్ ఎలా చేస్తాం, యాక్టివ్ సబ్ డొమైన్ ఎనిమరేషన్ ఎలా చేస్తాం, టూల్స్ వాడి అనేది చూపిస్తాను. బేసిక్గా మెయిన్గా వాడే టూల్స్ ఏంటంటే సబ్ ఫైండర్, అసెట్ ఫైండర్, ఏమాస్, నాక్ పై, గిట్హబ్ సబ్ డొమైన్స్, ది హార్వెస్టర్, చావోస్, సబ్లిస్టర్. ఇవే కాకుండా ఇంకా ఉన్నాయి టూల్స్, కాకపోతే మేజర్గా యూజ్ చేసి ఇవే. తర్వాత ఏంటంటే బ్రూట్ ఫోర్సింగ్, ఫజ్జింగ్ చేయడం ద్వారా కూడా మనం సబ్ డొమైన్స్ని ఎనామరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే పెర్ముటేషన్, ఆల్టరేషన్, అంటే అటు ఇటు ఆల్టరేషన్ చేయడం ద్వారా న్యూ సబ్ డొమైన్స్ని మనం జనరేట్ చేయొచ్చు. అంటే వ్యాలిడ్ కాదు లేదని మనం వెరిఫై చేసుకోవాలి. తర్వాత వాటికి ఏంటంటే డిఎస్జెన్, ఆల్టరాక్స్ ఈ టూల్స్ వాడతాము. వీటి గురించి కూడా నేను తర్వాత డిస్కస్ చేస్తాను, వీడియో చేస్తాను. దానికి ప్రజెంట్ ఏంటంటే మనం యాహూ అనే టార్గెట్ తీసుకున్నాం. దీనికి సబ్ డొమైన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం ఈ టూల్స్ వాడి. ఈ టూల్స్ యొక్క లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ఆ లింక్స్ ద్వారా వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను సబ్ ఫైండర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో మీకు లాస్ట్ వీడియో చూపించాను. సేమ్ అలాగే మిగిలిన టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే ఏమాస్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్గా అందరూ ఇన్స్టాల్ అయి ఉంటుంది. మనం డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు ఏమాస్ని. ఫస్ట్ సబ్ ఫైండర్ నేను ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను. -d అంటే డొమైన్, ఇది డొమైన్ నేమ్. నెక్స్ట్ యాహూ కాబట్టి యాహూ రికర్సివ్ మెథడ్లో ఆల్ సోర్సెస్ నుంచి నాకు కావాలి సబ్ డొమైన్స్ అని. ఇది >yahoo.com అంటే ఏంటంటే దీనికి మనం అవుట్పుట్ డిఫైన్ చేయాలి. ఎలాగైనా రాసుకోవచ్చు, లేదా -o అని రాసి ఇట్లాగైనా రాసుకోవచ్చు. కాకపోతే నాకు వీలుగా నేను ఎప్పుడో రాస్తాను. yahoo.com క్లిక్ చేస్తే ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీకు ఏపీఐ కీస్ అనేది ఇంటిగ్రేట్ చేసుకోండి ఈ టూల్స్ అని. అందులో ఇంటిగ్రేట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ సబ్ డొమైన్స్ అనేది ఎనామరేట్ అవుతాయి. అంటే డిఫరెంట్ రిసోర్సెస్ నుంచి ఇవి కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఏపీఐ కీస్ వాడడం వల్ల. మొత్తం 2501 సబ్ డొమైన్స్ అనేది ఎనామరేట్ చేసి. నెక్స్ట్ వచ్చి అసెట్ ఫైండర్. సింపుల్ కమాండ్ ఇది. -subs ఓన్లీ అంటే సబ్ డొమైన్స్ ఓన్లీ నాకు కావాల్సినవి అని మెన్షన్ చేశాను. జస్ట్ ఎంటర్. ఈ టూల్స్ అన్నీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే గిట్హబ్లోనే మొత్తం ఉందా, అసెట్ ఫైండర్ ఉంది కదా, ఇది లింక్. ఇందులోకి వెళ్ళి మనం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా, ఇఫ్ యూ హ్యావ్ గో ఇన్స్టాల్ అంటే అన్నీ మీకు గో ఆల్రెడీ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపించాము ప్రీవియస్ వీడియో. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చి డైరెక్ట్ ఈ కమాండ్ వాడి ఈ కమాండ్ కాపీ చేసి డైరెక్ట్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. అసెట్ పైన డైరెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇది యూజ్ అయ్యింది. నెక్స్ట్ నాక్ పై. మనకి యాహూ కావాలి కాబట్టి జస్ట్ మెన్షన్ చేసాం. ఇట్ హ్యాస్ సమ్ ఇష్యూస్ ఏ ఉన్నట్టుంది ఈ టూల్తో. cd space knock python knock py -h అంటే ఎట్లా వాడాలండి, -d yahoo.com. ఇవన్నీ డిఫరెంట్ ఆప్షన్స్ మనకి. ఈ నాక్ పైతే ఇష్యూస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ కమింగ్.
రీకాన్ ఎస్. ఇక్కడ డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి మనకి. డొమైన్ ఫైల్ అని, ఇంకా డిఎన్ఎస్, ఇంకా రీకాన్, బ్రూట్ ఫోర్సింగ్ కూడా చేయొచ్చు. వాడు చూద్దాం రీకాన్ చేస్తాం. నెక్స్ట్ టూల్ వచ్చి మెయిన్గా గిట్హబ్ సబ్ డొమైన్స్. ఈ టూల్కి ఏంటంటే మనకి ఏపీఐకి కావాలి, గిట్హబ్ ఏపీఐకి కావాలి. అది అలా జనరేట్ చేయాలంటే అండ్ సింపుల్గా ఫస్ట్ సైన్ ఇన్ అవుదాం. ఓకే, ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. లేదంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఈమెయిల్తో. ఇప్పుడు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే బాటంలోకి వెళ్ళి సెట్టింగ్స్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో డౌన్కి వస్తే ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి టోకెన్స్ క్లాసిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ మీద క్లిక్ చేసి జనరేట్ న్యూ టోకెన్ క్లాసిక్ ఫర్ జనరల్ యూజ్. ఇక్కడ ఏదో రాసుకోండి, నేను టెస్టింగ్ రాస్తాను. నెక్స్ట్ వచ్చి ఎక్స్పైరీ 130 days మనకి వచ్చింది. లేదా కస్టమ్ రీడ్ అని పెట్టుకోవచ్చు. నేను పడుకోని చేస్తాను 30 days అని. జస్ట్ జనరేట్ టోకెన్ అని కొట్టుకో. ఇప్పుడు ఈ టోకెన్ కాపీ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి ఇగ్నోర్ అవుతుందా ఓకే కాదు. నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేశాను. బట్ ఈ టూల్ మనకి యాక్సెస్ అవ్వాలంటే మనకి బిన్లో యాక్సెస్ అవుతుంది డైరెక్ట్గా. అండర్ గిట్హబ్ సబ్ డొమైన్స్ -h అప్పుడు సారీ -h. ఓకే, ఇప్పుడు చూడండి జూమ్ ఇన్ చేస్తా కొంచెం. ఇప్పుడు మనకి డొమైన్ కాబట్టి -d yahoo.com. నెక్స్ట్ టోకెన్ మనం ఆల్రెడీ కలెక్ట్ చేసాం కదా, -t Ctrl+Shift+V కాపీ చేసిన టోకెన్ పేస్ట్ చేసాం. ఈ గిట్హబ్ సబ్ డొమైన్స్ ఏంటంటే గిట్హబ్ రిపోజిటరీస్ నుంచి కలెక్ట్ చేస్తాం మొత్తం సబ్ డొమైన్స్. ఒక్కోసారి మీరు ఇవి ఉన్నాయి కదా ఈ గిట్హబ్ లింక్స్, వీటిని కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే చెక్ చేయడం అంటే ఫర్దర్గా అంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా అంటే బగ్స్ గురించి మనం గ్యాదర్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ డిస్క్లోజర్ లాంటి ఏపీఐ టోకెన్స్ అటువంటి లీక్ అవ్వచ్చు. కొన్ని కంపెనీ రిపోజిటరీస్ ఉంటాయి కదా వాటిలో నాక్ కూడా ఇంకా రన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. మనం యాక్చువల్గా సబ్ డొమైన్ టార్గెట్ బట్టి నేను వైల్డ్ స్కోప్ టార్గెట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అది వైల్డ్ స్కోప్ టార్గెట్ అంటే మనం సబ్ డొమైన్స్ కలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్గా. సో ఫస్ట్ స్టెప్ అందుకు ఈ టూల్స్ అన్ని వాడి మనం సబ్ డొమైన్స్ కలెక్ట్ చేసి వాటిలో డూప్లికేట్స్ అని ఎలిమినేట్ చేసి వాటిలో
స్టేటస్ కోడ్ బట్టి 200 అని, 403 అని, 301 అని, 302 అని, ఇంకా 500 అని ఇలా స్టేటస్ కోడ్స్ ఉంటాయి. అంటే ఈ హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ 200 అంటే ఓకే, 301 అంటే రీడైరెక్ట్, 400 అంటే ఎర్రర్ అని, నాట్ ఫౌండ్ అని, ఇంకా 404 అంటే నాట్ ఫౌండ్ అని, 500 అంటే సర్వర్ సైడ్ ఎర్రర్ అని, ఇట్లా హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి. అవి మీరు గూగుల్ చేస్తే డైరెక్ట్ మీకు వాటి గురించి డీటెయిల్గా వస్తుంది వీడియోస్. హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ అనుకుంటుంది. స్టిల్ ఇంకా రన్ అవుతుంది, బట్ నేను క్లోజ్ చేసేస్తున్నా సరిపోతుంది. అవి ఎక్కడ స్టోర్ అవుతాయంటే డైరెక్ట్గా yahoo.com.txtలో ఫైల్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఏ టూల్స్ చెప్పాను, అసెట్ ఫైండర్, నాక్పై, గిట్హబ్ సబ్డొమైన్స్, యార్వాస్ట్ అని ఉంటుంది, చావోస్, వాటి సబ్లిస్టర్, సేమ్ ఇవన్నీ సేమ్ ఫంక్షనాలిటీ. ఇన్స్టాలేషన్ గైడ్ వచ్చి గిట్హబ్లో డైరెక్ట్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఆ స్టెప్స్ ఇచ్చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా కలిసి ఇప్పుడు వేరే ఫాల్లో ఉన్నాయి కదా, వెనకాల CD-, ఇవి రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ రెండింటిని వచ్చేసి డూప్లికేట్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. క్యాట్ yahoo.txt, ఇంకోటి yahoo.txt /short -u t -a yahoo final.txt. ఇందులో కొంచెం స్క్రాప్ కూడా ఉంటుంది, వాటిని మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా జీమెయిల్స్ కూడా జనరేట్ అయ్యాయి, కొన్ని మెయిల్ అడ్రసెస్. సారీ, ఇట్లా ఇది యాక్టివ్ సబ్ డొమైన్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ వాడి చేస్తాం. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.